ఏదైతే ఈ గీతం మేనేజ్మెంట్ ఉందో దే షుడ్ బి జైల్. ముఖ్యంగా ఎంపీ భరత్ని జైల్లో పెట్టాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ ఆక్రమణల గురించి, భూ దోపిడీ గురించి వైజాగ్లోని గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం మరోసారి దుమారం రేపింది. గీతం ఆధ్వర్యంలో ఉన్నటువంటి 54 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ప్రభుత్వం బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే గీతం యాజమాన్యం మళ్ళీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించి అక్కడ చదును చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు ఈరోజు సోమవారం ఏదైతే గ్రీవెన్స్ నడుస్తుందో ఆ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చేందుకు కలెక్టరేట్కి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కలెక్టరేట్కు తరలి వచ్చి ఏదైతే కలెక్టర్కి గ్రీవెన్స్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన ఒక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని గ్రీవెన్స్లో తీసుకుంటే ఖచ్చితంగా దానికి కొద్ది రోజుల సమయంలోనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లా అధికారులు ఏదైతే వైసీపీ శ్రేణులు ఇస్తున్నటువంటి ఫిర్యాదుని స్వీకరించుకుంటా లోపల కంప్యూటర్లో పనిచేయట్లేదనో ఏదో సాకులు చూపించడంతో వాళ్ళంతా ఆగ్రహించి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆందోళనతో కొంతసేపటికి కలెక్టరేట్ అంతా కూడా దద్దరిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు చివరికి మళ్ళీ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కలెక్టరేట్ బయటకు వచ్చి నేతలంతా కూడా దీని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఎందుకంటే గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మరోసారి మళ్ళీ అంటే ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చడి చప్పుడు లేకుండా అక్కడ ఆ బోర్డులు తొలగించి వాళ్ళు మళ్ళీ అక్కడ నిర్మాణం చేపట్టిన చదును చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు వైసీపీ నేతలంతా కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దీనిపై తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ బంధువులకి బినాములకి ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ అన్ని భూములపై మళ్ళీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందన్నది కూడా వాళ్ళు క్లియర్గా వివరించడం కూడా జరిగింది. ముఖ్యంగా అధినాయకుల్ని అమిత్ షా and Modi sir ne, I request them to intervene in this. ఇది చూడాలి. ఇది ఒకసారి మీకు పెద్ద మచ్చ బీజేపీకి. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏమో వెరీ వెరీ సీరియస్ అఫెన్స్, 5 to 6 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ అన్నమాట. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా. సో దట్స్ ద రీజన్ నేను డిమాండ్ చేస్తాను, ఏదైతే ఈ గీతం మేనేజ్మెంట్ ఉందో దే షుడ్ బి జైల్. ముఖ్యంగా ఎంపీ భరత్ని జైల్లో పెట్టాలి. 54 ఎకరాలంటే కబ్జా చేసి అన్ఆథరైజ్డ్గా బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారంటే డెఫినెట్గా 2029 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నారు. యూ కాంట్ వ్యాగ్ యువర్ టెయిల్ నౌ. కొన్ని రోజులు మాత్రమే. డెఫినెట్గా భూమి కూలుస్తాం అవన్నీ కూడా. ఆ 54 ఎకరాలని కూడా పేదవాళ్ళకి ఇచ్చి సెంటు భూమిని చెప్పనిస్తే సుమారు 1800 కుటుంబాలని అదే ప్రాంతంలో నిర్మాణం చేయించుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేసి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని మరింత కఠినం చేసి ఈరోజు నువ్వేమో తిరగచ్చు, బట్ దట్ డే when Jagan sir will be the CM, you will be jailed, Bharat sir అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో ఐ డిమాండ్ ద కలెక్టర్ టు ఇంటర్వెన్ ఇన్ దిస్, జీవీఎంసీ కమిషనర్ టు గో అండ్ స్టాప్ ది ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇమీడియట్గా ఆపమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. జై జగన్. మీరందరూ కూడా చూస్తుంటారు, ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో గ్రీవెన్స్ పేరు చెప్పి ప్రతి సోమవారం కూడా ప్రజల దగ్గర నుంచి ప్రజల కష్టాలకు సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ
మహిళలపై దౌర్జన్యాల గురించి కానీ, శాంతి భద్రత సమస్యల గురించి కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భూ ఆక్రమణల గురించి, భూ దోపిడీ గురించి, భూ స్కాముల గురించి, విద్యా సంస్థల ముసుగులో, సాఫ్ట్వేర్ కంపెనీల ముసుగులో వేలాది కోట్ల రూపాయలు భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్న వాటికి సంబంధించి కానీ ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు, ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకునేవారు, ఈ ప్రాంతంలో ప్రజల ఆస్తికి, ప్రభుత్వ ఆస్తుల కోసం, రక్షణ కోసం పోరాట సంఘాలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు వీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భర్త గారికి సంబంధించినటువంటి గీతం విద్యా సంస్థలు దోచుకుంటున్న 5,000 కోట్ల భూమికి సంబంధించి ఆ ఎస్ఐండ్ భూములు, ఆ కొండపోరంబోకు భూములు, ఆ గడ్డపోరంబోకు భూములకు సంబంధించి కోర్టులో వివాదాల్లో ఉంటే అధికార దుర్వినియోగ పాల్పడి చంద్రబాబు నాయుడు గారి బంధు ప్రీతితో ఒక దౌర్జన్యకాండతో జీవీఎంసీ కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, కూటమిలో ఉన్న కొంతమంది వ్యతిరేకించిన కార్పొరేటర్లు కానీ అనగదొక్కి వారిపై దౌర్జన్యం చేసి కౌన్సిల్లో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ విషయం కోర్టులో పెండింగ్ ఉండి ఒకవైపు ఆ భూ ఆక్రమణలకు, ఆ భూ క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డుల్ని, ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుల్ని, ఆ ఫెన్సింగ్ని, ఆ హద్దుల్ని అన్నిటినీ కూడా గీతం యాజమాన్యం తొలగించి గత వారం రోజులుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం, ఇది మా రాచరికం, ఈ నిస్సిగ్గుగా ఈ భూములన్నీ కూడా మా తాతల కాలం నుంచి కూడా మా అధీనంలో ఉన్నాయి, ఇది ప్రభుత్వ భూములైనా, ఎస్ఎండి భూములైనా, కొండ పోరంబోకైనా, గడ్డ పోరంగైనా మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము క్రమబద్ధీకరించుంటాం, మా పెదనాన్న ముఖ్యమంత్రి, నా తోడలుడు షాడో ముఖ్యమంత్రి అనే విధంగా ఎంపీ గారు వ్యవహరిస్తూ తెచ్చున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా ఈరోజు వందలాది మందిగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఆ వినతి పత్రాలు కూడా స్వీకరించకుండా మా దగ్గర సరైన మెకానిజం లేదని, గ్రీవెన్సెస్ స్వీకరించడానికి సరైన సిబ్బంది లేరని, లేకపోతే కాసేపు కంప్యూటర్లు పనిచేయట్లేదని, కాసేపు సర్వర్లు పనిచేయట్లేదు కానీ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా గ్రీవెన్స్ తీసుకుంటామని అందరినీ కూడా వెయిట్ చేయించి ఇప్పుడు సిస్టమ్స్ పనిచేయట్లేదు, సిబ్బంది లేరని వినతి పత్రాలు ఇవ్వడొచ్చిన వారిని అందరూ కూడా పోలీసు జులుం ప్రదర్శించి పోలీసుల ద్వారా ఈరోజు బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ అయిన మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దౌర్జన్యం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఈరోజు వేలాది కోట్ల రూపాయల ప్రజా సంపదకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ భూములకి రక్షణగా ఉండాల్సిన మీరే భక్షకులుగా మారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ విధంగా భూ కబ్జాలని పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరపున, విశాఖపట్నం ఉన్న ప్రజా సంఘాల తరపున, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ భూ దురాక్రమల్ని, ఈ భూ స్కాముల్ని అడ్డుకునే వరకు మేము ఎంతటి పోరాటమైనా చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి అందరూ కూడా మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. లీగల్ ఫార్మేట్లో ఏదైతే గీతంకు సంబంధించిన భూ దురాక్రమణలు ఉన్నాయో అవన్నీ కూడా చట్టవిరుద్ధం. తక్షణం ఏదైతే గీతంలో గత 4 రోజులుగా ప్రక్రియలతో, లారీలతో పుట్టింగ్స్ తీసి ప్రభుత్వ బోర్డులను తొలగించి చేశారో వారందరిపైన ఆ మిషన్లన్నీ కూడా చీల్చేసి వారందరిపైన భూ కబ్జా కేసులు పెట్టి వారందరినీ కూడా తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే అధికారులు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారులు సేవ చేయాల్సింది ప్రజలకి. ప్రజాస్వామ్యంలో అధికారులు, పోలీసులు కానీ, జీవీఎంసీ సిబ్బంది కానీ, రెవెన్యూ అధికారులు కానీ ప్రజాస్వామ్యంలో మీరు జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే. మీరు రాజకీయ నాయకులు దెబ్బేదారులుగా, రాజకీయ నాయకులు బానిసలుగా కనుక చట్టాన్ని చేతుల్లో తీసుకుని చట్టవిరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా కనుక మీరు ఇదే విధంగా ఈ భూ కబ్జాలకు సహకరిస్తే రేపొద్దున్న ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. తప్పకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే
ప్రజల ఆస్తిని భక్షించే వారికి సహాయ సహకారాలు అందించే చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా మీరు నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారో మీరందరూ కూడా రేపొద్దున మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జీవీఎంసీ అధికారి, ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారిని మీరు ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకుని 10 గజాల్లోనో 20 గజాల్లోనో టీ కొట్టో పాల వ్యాపారమో లేకపోతే ఇంకో కూరగాయల వ్యాపారమో తీసుకునే వారిపై దౌర్జన్యం చేసి ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఈరోజు వేలాది కుటుంబాలను రోడ్డుపై పడేసిన మీకు కళ్ళు కనిపించట్లేదా? జీవీఎంసీ అధికారులు ఎవరికి కూడా ఈరోజు గీతంలో 54 ఎకరాల భూమిని కబ్జా చేసి ప్రభుత్వ బోర్డులను తొలగించి ఆ రోజు నిర్మాణాలు చేపడుతుంటే మీకు రోడ్డు మీద చిరు వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసి కూడా కనపడతారు తప్ప మీకు ఈ భూ కబ్జాలు కనపడలేదని జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జీవీఎంసీ అధికారులకి బాధ్యత ఉంది. ఏదైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో, ఎవడైనా పేదవాడు 20 గజాల్లో చిన్న షెడ్ వేసుకుంటానో లేకపోతే పక్కన ఓ బాత్రూమ్ కట్టుకుంటానో తొలగించే మీరు ఈరోజు గీతంలో జరుగుతున్న నిర్మాణాలని తక్షణం నిలుపుదల చేయాలని, లేకపోతే ఈ అధికారుల పైన కూడా అది ఎవిడెన్స్తో సహా అధికారుల పైన కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మీరు ఎన్ని అక్రమాలు పాల్పోయినా, మాపై ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పోలీస్ జూలం ప్రదర్శించినా సరే ఈ భూ ఆక్రమణలకు సంబంధించి ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ కేటాయించిన ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసి ప్రజలకు అప్పచెప్పే వరకు కూడా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.